న్యూటన్ స్కూల్ ఎంఐఏ యూనివర్సిటీ స్పెయిన్తో కలిసి 1 year మాస్టర్స్ ప్రోగ్రామ్ని ప్రొవైడ్ చేస్తుంది ఇన్ కంప్యూటర్ సైన్స్లో. సో మీరు స్టూడెంట్ అయినా ఆర్ యు ఆర్ ఏ వర్కింగ్ ప్రొఫెషనల్, మీరు వర్క్తో పాటు ఎంఎస్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేయాలనుకున్నా, ఆర్ మీరు స్టూడెంట్ అయ్యుండి మీ గ్రాడ్యుయేషన్ తర్వాత ఎంఎస్ ప్రోగ్రామ్ చేయాలనుకున్నా, ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. సో నేను న్యూటన్ స్కూల్లో ఎడ్యుకేటెడ్ కనుక సో నాకు ఒక కూపన్ ఉంది. సో S115 అనే కోడ్ మీరు యూజ్ చేస్తే మీకు ఫీలో నుంచి 15,000 ఆఫ్ వస్తుంది. రిజిస్ట్రేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు రిజిస్టర్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. హాయ్, మనం ప్రీవియస్ వీడియోలో కండిషనల్స్ అంటే ఏంటి, ఫర్ లూప్ ఎందుకు యూజ్ చేస్తామని చూసాం. సో ఫర్ లూప్తో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కూడా మనం పర్ఫామ్ చేసాం. సో ఇన్ జనరల్గా లూప్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే, సో ఒక సీక్వెన్స్ ఆర్ మనం ఏదైనా ఒక డేటాని మల్టిపుల్ టైమ్స్ ఇటరేట్ చేయాలనుకుంటే, సో ఈ ఇటరేషన్ కాన్సెప్ట్ కోసం మనం లూప్స్ యూజ్ చేస్తాం. సో వీటిని మనం ఇటరేటర్స్ అంటాం. సో ఈ వైల్ లూప్ ఎందుకు, సో ఫర్ లూప్ లానే వైల్ లూప్ కూడా ఒక జనరల్ వే టు పర్ఫార్మ్ ఇటరేషన్ అని చెప్పొచ్చు. బట్ వైల్ లూప్ లో ఒక స్పెషాలిటీ ఉంది. సో ఇదేంటంటే మనం వైల్ లూప్ లో ఒక కండిషన్ ఇస్తాం. సో అన్లెస్ ఫర్ లూప్ అంటే మనం డైరెక్ట్ గా ఒక సీక్వెన్స్ తీసుకొని దాంట్లోనే ప్రతి ఎలిమెంట్ తో ఇటరేట్ చేస్తాం. బట్ వైల్ లూప్ లో ఏంటంటే మనం ఒక ఇనిషియల్ కండిషన్ ఇస్తాం. ఆ కండిషన్ ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు మీకు స్టేట్మెంట్ ప్రింట్ అవుతూనే ఉంటుంది. అంటే మనకు ఆ ఇచ్చిన కండిషన్ ట్రూ అయితే అది ఆటోమేటిక్గా వైల్ లూప్ రన్ అవుతుంది. అంటిల్ అది ఫాల్స్ అయ్యే వరకు రన్ అవుతుంది. ఒక్కసారి వైల్ లూప్లో రాసిన మన ఇనిషియల్ కండిషన్ ఫాల్స్ అయితే అది రన్ అవడం ఆఫ్ అయిపోతుంది. సో ఇదే వైల్ లూప్లోని స్పెషాలిటీ. సో దీన్ని అసలు లూప్ అని ఎందుకంటామంటే, మనం కండిషన్లో రాసిన స్టేట్మెంట్, ఈ వైల్ లూప్ లోపల మనం ఏ కండిషన్ అయితే రాస్తామో దాంట్లో ఉన్న స్టేట్మెంట్స్ లూప్ అవుతూనే ఉంటాయి. అంటిల్ అండ్ అన్లెస్ వైల్ లూప్లో రాసిన కండిషన్ ఫాల్స్ అయ్యే వరకు సో మనం రాసిన స్టేట్మెంట్స్ అన్ని లూప్ అవుతూనే ఉంటాయి. సో మనం సింటాక్స్ చూస్తే మన వైల్ లూప్లో ఎలా ఉంటుందంటే, మనం వైల్ ఒక టెస్ట్ కండిషన్ రాస్తాం. సో ఇది సాటిస్ఫై అవుతున్నంత వరకు కొన్ని స్టేట్మెంట్స్ రాస్తాం. సో ఇది ఎంతవరకు అయితే సాటిస్ఫై అవుతుందో అంతవరకు స్టేట్మెంట్స్ ప్రింట్ అవుతూనే ఉంటాయి. మనం వైల్ లోపల ఎల్స్ రాస్తాం. ఒకవేళ అది కాకపోతే ఏం రాయాలని కూడా రాయొచ్చు. మళ్ళీ ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ రాస్తాం. సో ఇన్ జనరల్గా వైల్ లూప్ సింటాక్స్ అనేది ఇలా ఉంటుంది. సో మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని వైల్ లూప్ అసలు ఎలా వర్క్ అవుతుందో టెస్ట్ చేద్దాం. సో మనం ఇనిషియల్గా స్మాల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎక్స్ వాల్యూ 0 ఇచ్చాం. సో ఇనిషియల్గా ఎక్స్ వాల్యూ 0. సో మనం వైల్ ఎక్స్ లెస్ దెన్ 10 సో ఇది కూడా ఇండెంటేషన్ ఆటోమేటిక్గా తీసుకుంటే దీనికి కూడా మనకి కాలం కావాలి. సో మనం ప్రింట్ చేద్దాం. ఇప్పుడు మనం దీనికి ఒక ఇటరేట్ వేద్దాం. సో ఇక్కడ మనకి ఎక్స్ ప్రింట్ అవ్వాలి. సో ఈ ఎక్స్ వాల్యూ కానీ 10 కన్నా తక్కువ ఉంటే ఎక్స్ వాల్యూ ప్రింట్ అవ్వాలి. సో ఇన్ జనరల్ ఎక్స్ వాల్యూ 0. సో ప్రతి లూప్కి ఇటరేట్ అవ్వడానికి మనం ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 1 అని ఇలా రాసుకుంటాం. సో అంటే ఆటో ఇంక్రిమెంట్ టైప్ ఇది. సో ఇప్పుడు మనం ఇది కానీ ప్రింట్ చేస్తే ఫస్ట్ 0 ప్రింట్ అవుతుంది, తర్వాత 1తో ఇంక్రిమెంట్ అవుతుంది. ఒకసారి మనం చూద్దాం రన్ చేసి ఎలా అవుతుంది. ఇక్కడ చూసినట్టయితే 0 1 2 3 4 5 6 ఎందుకంటే ఫస్ట్ 0 ప్రింట్ అవుతుంది. ఇంక్రిమెంట్ అయ్యాక ఎక్స్ వాల్యూ 1 లెస్ దెన్ 10 ట్రూ, మళ్ళీ 1 ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది 2 లెస్ దెన్ 10 ట్రూ, మళ్ళీ ప్రింట్ అవుతుంది. ఇలా లాస్ట్కి 6 వరకు వచ్చాక ఇక్కడ 9 వరకు వచ్చాక 9 లెస్ దెన్ 10 ట్రూ అవుతుంది. సో మళ్ళీ ఇంక్రిమెంట్ 10, ఇక్కడ 10 లెస్ దెన్ 10 ఫాల్స్. సో అల్టిమేట్గా వైల్ లూప్ అనేది స్టాప్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం వైల్ లూప్ని పర్ఫామ్ చేస్తాం. మీరు ఇక్కడ చూసినట్టయితే ఎప్పుడైతే వైల్లో రాసిన ఈ టెస్ట్ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుందో అప్పటి వరకు కంటిన్యూగా వైల్ లూప్ రాసిన స్టేట్మెంట్స్ ప్రింట్ అవుతూనే ఉంటాయి. ఇదే ఒక వైల్ లూప్ స్పెషాలిటీ. సో మనం ఇక్కడ ఎల్స్ ఎలా యూజ్ చేయొచ్చు, మనం ఇప్పుడు ఇలా చూసాం. ఒకవేళ ఫాల్స్ అయితే ఏం ప్రింట్ అవ్వాలి, సో ఇది కూడా మనం రాసుకోవచ్చు. మనం ఎల్స్ అయితే ఎలాగా, సో ఎల్స్ అయితే ఒక ప్రింట్ స్టేట్మెంట్ ఇస్తాం. x is equal to 10. సో ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఇది ప్రింట్ అవ్వాలని రాసుకున్నాం. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ 9తో పాటు ఈ స్టేట్మెంట్ కూడా ప్రింట్ అవుతుంది లాస్ట్లో. సో ఆర్ మీరు ఫస్ట్ ఎలిమెంట్లోనే ఎక్స్ లెస్ దెన్ 0 అని ఇస్తే సో ఇనిషియల్గా అసలు వైల్ లూప్ అంతా స్కిప్ అయ్యి మీకు ఓన్లీ ఇది మాత్రమే ప్రింట్ అవుతుంది. సో ఇలాంటి టైంలో ఎల్స్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మన కండిషన్ ఒక్కసారిగా సాటిస్ఫై అవ్వకపోతే వైల్లో ఇచ్చిన కండిషన్ కంప్లీట్ ఫాల్స్ అయితే సో మనం ఇలా రాయడం వల్ల మనకు చాలా ప్లస్ అవుతుంది. సో మనం వైల్లో ఇలా డిఫరెంట్ చూస్తాం. సో ఇవి కాకుండా వైల్లో ఒక కాన్సెప్ట్ ఉంది. సో ఏంటంటే బ్రేక్ అని, కంటిన్యూ అని,
సో ఇలా కొన్ని కీవర్డ్స్ యూజ్ చేస్తాం. సో ఒక స్టేట్మెంట్స్ బ్రేక్ అండ్ కంటిన్యూ అని. సో అది ఎలా అంటే, సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే కంటిన్యూ అంటే, సో మనం ఏదైనా మిడిల్లో ఒక స్టేట్మెంట్ ఒక కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు ఏదైనా ప్రింట్ చేయాలనుకున్నాం. సో అలాంటప్పుడు సో మనం ఇది యూజ్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా యూజ్ చేస్తామంటే మనం ఇక్కడ చూద్దాం. సో సో ఇది ఆటో ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. సో మనకు మిడిల్లో అంటే దీన్ని ఎక్కడైనా మనం ప్రింట్ చేయాలనిపించింది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఇఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు, సో ఎక్స్ గాను 2 ఈక్వల్ అయితే ప్రింట్, సో మనం దీన్ని రిప్రజెంట్ చేయాలంటే కంటిన్యూ స్టేట్మెంట్. సో మనం ఇలా ఇచ్చాం. ఇక్కడ కంటిన్యూ స్టేట్మెంట్ ఇచ్చాం. సో మనం ఇక్కడ ఏం చేంజ్ చేయలేదు, జస్ట్ ఒక ఇఫ్ కండిషన్ తీసుకొని సో ఇది ఇటు ట్రూ అవుతుంది. సో మిడిల్లో ఏదైనా ఒక స్టేట్మెంట్ దగ్గర మనం ఒక పాయింట్ ఏదైనా ఇవ్వాలనుకున్నాం. సో అలాంటప్పుడు ఇది యూజ్ చేస్తాం. ఒకసారి ప్రింట్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది. సో 10 పెట్టాను. సో ఇప్పుడు రన్ చేసి చూస్తే ఇప్పుడు మనం చూసినట్టయితే ఫస్ట్ 0 అనేది ప్రింట్ అయింది, ఇది సాటిస్ఫై అయింది కాబట్టి. తర్వాత x ఈజ్ ఈక్వల్ టు 10 ఆటోమేటిక్గా ప్రింట్ అయింది. ఫస్ట్ ఇక్కడ జీరోతో చెక్ చేస్తుంది. సో ఈ జీరోతో సాటిస్ఫై కానప్పుడు ఆటోమేటిక్గా ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఇది కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే ఇఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 2 ఫస్ట్ చెక్ చేస్తుంది. ఇక్కడ కంటిన్యూ స్టేట్మెంట్ ఉంది. సో బట్ ఎక్స్ ఈక్వల్స్ టు 2 కాదు, ఎందుకంటే మనకి ఎక్స్ ఈక్వల్స్ టు 0 ఉంది ఇనిషియల్ గా. సో ఇది చెక్ కాదు. అండ్ డైరెక్ట్ గా మనం ఎల్స్ లో ఎక్స్ ఈక్వల్ 10 అని పెట్టాం. సో ఇది ఇక్కడ ఇది అవసరం లేదు, కొంచెం మీనింగ్ చేంజ్ అవుతుంది. ఆర్ సే కంటిన్యూ ద లూప్. సో ఇలా చెక్ చేద్దాం. ఇప్పుడు ఇంకొకసారి రీజన్ చేద్దాం. ఇప్పుడు చూసినట్టయితే ఫస్ట్ 0 ప్రింట్ అవుతుంది. అండ్ ఇది ఎక్స్ ఈక్వల్స్ టు 2 కాదు కాబట్టి ఎల్స్ లో ఉండేది ప్రింట్ అవుతుంది, కంటిన్యూ ద లూప్. నెక్స్ట్ 1 తో చెక్ చేస్తుంది, 1 లెస్ దాన్ 10. సో ఇది కూడా ట్రూ కాబట్టి మళ్ళీ ఈ కండిషన్ చెక్ చేస్తుంది ఎక్స్ ఈక్వల్స్ టు 2 అని, ఇది కూడా ఫాల్స్ కాబట్టి కంటిన్యూ ద లూప్. సో ఇక్కడ నెక్స్ట్ చూస్తే కంటిన్యూ స్టేట్మెంట్. సో ఎందుకంటే మన ఇక్కడ ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఇక్కడ ఎక్స్ ఇంక్రిమెంట్ అయిన తర్వాత ఇఫ్ 2 ఈక్వల్స్ టు 2 ఇది సాటిస్ఫై. సో ఒక్కసారి సాటిస్ఫై అయితే మనకి కంటిన్యూ స్టేట్మెంట్ వస్తుంది. 2 కి మాత్రం కంటిన్యూ స్టేట్మెంట్ వస్తుంది. సో దాని తర్వాత నుంచి ఇంకా కామన్ అయింది. సో నెక్స్ట్ మళ్ళీ 3, 4, 5, 6 వీటన్నిటికీ ఏమో కంటిన్యూ ద లూప్ అనే వస్తుంది, ఎందుకంటే ఇది సాటిస్ఫై కాలేదు కాబట్టి. ఓన్లీ 2 దగ్గర మాత్రమే మనకు వస్తుంది. సో ఐ హోప్ మీకు అర్థమైంది. సో కంటిన్యూ అంటే ఏంటని. సో ఇంకొకటి ఉంది, కంటిన్యూ ఎలా అయితే యూజ్ చేస్తామో మనం అలానే బ్రేక్ కూడా యూజ్ చేస్తాం. సో సింప్లీ ఎలా అంటే ఇక్కడ ప్రింట్ పెట్టాము, ఇక్కడ బ్రేక్ చేద్దాం. సో అంటే బ్రేక్ ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే నేను, సో నాకు 2 వరకు వస్తే చాలు, 2 వచ్చిందంటే బ్రేక్ చేసేయాలి. సో ఇది అంటే 2 వచ్చిందంటే ఇంకా ఈ కండిషన్ ట్రూ అయినా కూడా, ఈ వైల్ లూప్ లో ఉండే కండిషన్ ట్రూ అయినా కూడా ఇది బ్రేక్ అయిపోవాలి, అంటే లూప్ నుంచి బయటకు వచ్చేది. సో ఇలాంటప్పుడు మనం బ్రేక్ యూజ్ చేస్తాం. మీకు ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ 0 ప్రింట్ అవుతుంది, ఇక్కడ కంటిన్యూ ద లూప్ అవుతుంది, ఎందుకంటే ముందు 0 ప్రింట్ అయ్యాక ఎక్స్ వాల్యూ 1 అవుతుంది, 1 తో చెక్ చేస్తుంది, ఎక్స్ ఈక్వల్స్ టు 2 ఫాల్స్ అవుతుంది కాబట్టి ఎల్స్ లో కంటిన్యూ ద లూప్ ప్రింట్ అయింది. నెక్స్ట్ 1 తో చెక్ చేస్తాం. సో 1 తో చెక్ చేసినప్పుడు ఇది కూడా ఫాల్స్ కాదు కాబట్టి అదే ట్రూ కాబట్టి ఇంక్రిమెంట్ అవుతుంది వాల్యూ 2. సో ఎక్స్ ఈక్వల్స్ టు 2 ట్రూ. సో ట్రూ అయినప్పుడు ఇక్కడ కంటిన్యూ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. తర్వాత మనం బ్రేక్ ఇచ్చేసాం, అంటే బ్రేక్ ఇచ్చేస్తే వెంటనే లూప్ లోంచి బయటకు వచ్చేస్తుంది. సో ఇటరేటర్ అనేది లూప్ లోంచి బయటకు వచ్చేసింది. సో దానివల్ల దీంతో ఎండ్ అయిపోయింది. సో ఇదే వైల్ లూప్ కాన్సెప్ట్. ఇలా మనం చూసాం బ్రేక్, కంటిన్యూ ఎందుకు యూజ్ చేస్తాం. సో కంటిన్యూ అంటే మనం ఎక్కడైనా మిడిల్ లో ఏదైనా ఒక మైల్ స్టోన్ క్రియేట్ చేయాలనుకున్నా, ఆర్ మిడిల్ లో ఏదైనా ఒక ఎలిమెంట్ ని ఫైండ్ అవుట్ చేయాలనుకున్నా, సో దాన్ని డిఫరెంట్ గా చూపించాలనుకున్నా కంటిన్యూ యూజ్ చేస్తాం. సో ఒక కండిషన్ అంటే ఒక డేటా వరకు వచ్చాక ఇంకా స్టాప్ చేసేయాలి లూప్ ని ఎగ్జిక్యూట్ చేయడం అనుకున్నప్పుడు సో మనం బ్రేక్ యూజ్ చేస్తాం. సో ఇదే అండి వైల్ లూప్ అంటే. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద వైల్ లూప్ కాన్సెప్ట్. సో మీరు ప్రీవియస్ వీడియోస్ లో కూడా చూడొచ్చు, పైథాన్ ట్యూటోరియల్ మొత్తం ఉంటుంది. అలాగే
ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. సో పైథాన్తో పాటు డిఫరెంట్ టెక్నాలజీస్ వీడియోస్ కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. సో అలాంటి న్యూటన్ స్కూల్ లాంచ్ ప్యాడ్ లింక్ డిస్క్రిప్షన్లో యాక్సెస్ చేయొచ్చు. అక్కడ కోడింగ్ స్క్రాచ్ నుంచి నేర్చుకోవచ్చు. అలాంటి సర్టిఫికేట్ కూడా మీరు పొందొచ్చు. సో ఈ వీడియోస్ కూడా నేను లాంచ్ ప్యాడ్లో కూడా యాక్సెస్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.